మొగుడంటే గౌరవం లేని దానికి ఈ తాలిబుట్ట మాత్రం ఎందుకు? వద్దు అరవింద్ బాబు. అలివేణి గురించి లక్ష్మి బాధపడుతుంది. లక్ష్మి, బాధపడుకో, అంతా మంచి జరుగుతుంది. కన్న కూతురు అలా ఉంటే ఏ తల్లైనా బాధపడకుండా ఎలా ఉంటుందయ్యా? లక్ష్మి, అలివేణికి ఇలా జరగడానికి కారణం అరవిందు రత్నప్రభ గారని అపోహపడుతోంది. ముందు ఆ అపోహను తొలగించాలి. అలివేణికి ఇలా అయినందుకు నీకు మాత్రం బాధ లేదా అయ్యా? ఎందుకు లేదు లక్ష్మి, కడుపులో సముద్రమంత దుఃఖం ఉంది. కానీ వెధవ మగజన్మ కదా, కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా లేదు. ఎంత బాధ అయినా మనసులోనే దాచుకోవాలి. కానీ నాకెందుకో అలివేణికి ఏమీ కాదనిపిస్తుంది. తను మళ్ళీ లేచి తిరిగి వస్తుంది, నాన్న అంటూ నా దగ్గరికి వస్తుంది. ఏంటయ్యా మనకి కర్మ? ఈ వయసులో పిల్లల బాధలు చూడాల్సి వస్తోంది. కొన్ని తప్పవు వరలక్ష్మి. కష్టాలనేవి కూడా మన జీవితంలో భాగస్వామ్యమే. నాకు ఒకటే అర్థం కావటం లేదు. మనిషి తట్టుకోగలిగిన కష్టాన్ని దేవుడిస్తాడు అంటారు, కానీ మనకెప్పుడు తట్టుకోలేని కష్టాలే ఇస్తున్నాడు. ఇవి దేవుడిచ్చిన కష్టాలు కాదయ్యా, మనం చేసిన తప్పుకు దేవుడు వేసిన శిక్షలు. శిక్షలా? అవును, మన ఇద్దరు ఆడపిల్లల్ని ఆ ఇంటికి ఇవ్వడమే మనం చేసిన తప్పు. అందుకే మనం ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం. తప్పు లక్ష్మి. కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూసి బాధతో నువ్వేదో మాట్లాడిస్తున్నావు. అలివేణి ఇలా కావడానికి కారణం వాళ్ళు కాదు. ఏంటయ్యా నువ్వనేది? దానికి పరిస్థితి రావడానికి కారణం వీళ్ళు కాదా? అరవింద్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చి అలివేణిని బాధ పెట్టడం నిజం కాదా? ప్రతి విషయంలో అలివేణిని తక్కువగా చూడలేదా? లక్ష్మి, అలివేణి తనకేదో అన్యాయం జరుగుతుందనే అపోహతో వాళ్లను నానా బాధలో పెట్టింది. తనను దారిలో పెట్టాలని అరవింద్ అలా చేశాడు. అది లక్ష్మి జరిగింది. సరేనయ్యా, నా కూతురు తెలివి తక్కువది, పొగరు మోద్ది, నేను ఒప్పుకుంటాను. కానీ కృష్ణవేణి బుద్ధిమంతురాలని, తెలివైందని వాళ్లే అంటారుగా. తనని మాత్రం సవ్యంగా కాపురం చేయనిచ్చారా? వంశీబాబు గతం మర్చిపోయి కృష్ణవేణి నువ్వెవరో నాకు తెలియదన్నప్పుడు ఈ రత్నప్రభే తన కొడుక్కి వేరే పెళ్లి చేయాలని చూడలేదా? అప్పుడు కృష్ణవేణి బ్రతుకు అవుట్ హౌస్ పాలు కాలేదా? చిన్నమ్మదేవి తప్పిపోయినప్పుడు దానికి కారణం కృష్ణవేణి అని తనని ఇంటినిచ్చి బయటకు గెంటేయలేదా? కృష్ణవేణి 4 ఏళ్లు కనిపించలేదు, తను ఏమైంది అని బాధపడిందా ఆమె? కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలని చూసింది. తప్పులన్నీ వాళ్ళు చేసి మన పిల్లల్ని అంటారేంటయ్యా? పిల్ల చావు బతుకుల మధ్యన ఉంటే సానుభూతి చూపించాల్సింది పోయి తిడుతున్నారయ్యా. లక్ష్మి, నీ బాధ నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు గతాన్ని తవ్వుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ముందు మన బిడ్డ కోలుకోవాలని భగవంతుడి ప్రార్థిద్దాం. లక్ష్మి, ఇందులో నా తప్పు కూడా ఉంది. అదెప్పుడు పుట్టింటికి వచ్చినా గొడవలు పెట్టుకొచ్చిందని తిట్టానే కానీ దాని బాధ ఏంటో తెలుసుకోలేకపోయాను. దాని మనసులోని బాధ అటు పెట్టినింట్లో చెప్పుకోలేక, ఇటు పుట్టింట్లో చెప్పుకోలేక ఎంత నరకం అనుభవించిందో ఇప్పుడు అర్థమవుతోంది లక్ష్మి. ఆ బాధే కోపంగా మారుంటుంది. ఆ కోపంతో అందర్నీ బాధ పెట్టింది, తను బాధపడింది. లక్ష్మి, అలివేణికి ఏమీ కాదు, తను కోలుకుంటుంది. అప్పుడు అల్లుణ్ణి కూతుర్ని కూర్చోబెట్టి ఎవరికి చెప్పాల్సిన విధంగా వాళ్ళకి నచ్చ చెబుతాం. వాళ్ళు మళ్ళీ చక్కగా సంసారం చేసుకునేలా చేద్దాం. అవునయ్యా, అలా చేస్తే వాళ్ళు బాగుంటారు. ఇదంతా నేను చూసుకుంటాను లక్ష్మి, నువ్వింకేం ఆలోచించకు.
అలివేణి తప్పకుండా కోలుకుంటుంది. మనందరం సంతోషంగా ఇంటికి వెళతాం. పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఫూజు కొట్టింది. ఆ పల్లెటూరు దీని నెత్తి మీద 2 పేగ్గానే దెబ్బ తిన్న కొండ సిల్వలో ఇలా పడుంది. అయ్య బాబాయ్, లేచింది. నేను అన్న మాటలు విందో ఏంటో. శశి, ఏం జరిగింది శశి? అమ్మా శశి, ఆ వరలక్ష్మి నిన్ను కొట్టి ప్రతాప్ ని తీసుకెళ్ళిపోయింది మయూరి. పల్లెటూరి బయటని తేలిగ్గా తీసుకున్నాను. అబ్బా, కానీ ఆవిడ గట్టిగా కొట్టింది. దెబ్బకి గోడ కొట్టిన పిడకలా నేలకు అంటుకుపోయావు. శశి, నిన్ను కొట్టడానికి కూడా ఓపిక లేదు. అమ్మా, నా పేపర్స్ ఎక్కడ? నా పేపర్స్. అమ్మా, అబ్బా. ఇదిగో పేపర్స్ ఇక్కడే ఉన్నాయి. తర్వాత వీటిని లాయర్ దగ్గరికి తీసుకెళ్దాం. బంధుత్వాలతో పిలిచే అర్హత నీకు లేదు. బావగారు, షటప్. మీరిద్దరూ పాములు లాంటిలా నాకు తెలుసు. అయినా సరే జాలిపడి ఇంట్లో చోటిచ్చాను. కానీ మీరిద్దరూ నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూశారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఆస్తి పేపర్లు మా దగ్గర ఉన్నాయి బావగారు. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మీలాంటి వాళ్ళు సొసైటీలో బతకూడదురా, జైల్లోనే బతకండి. మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చెయ్యం ప్లీజ్. అవును బావగారు, ఇక జీవితాంతం మీ కాళ్ళ దగ్గర పడి ఉంటా బావగారు. ఇప్పటికి మిమ్మల్ని చాలాసార్లు క్షమించాను. ఇంకా క్షమించే సమస్య లేదు. మిమ్మల్ని బయట తిరగనిస్తే సొసైటీకే చాలా ప్రమాదం. మీలాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలి. సార్, ఎస్ఐ గారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరి మీద అటెంటివ్ మర్డర్, చీటింగ్ కేసులు పెట్టండి. ఓకే సార్. కానిస్టేబుల్స్,
కృష్ణవేణి, మా కుటుంబం కోసం నువ్వు చేస్తున్న పోరాటం అద్భుతం. నీ వల్లే మేమంతా ఇంకా ఇలా బతుకున్నాం. ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని గట్టెక్కించావు, కానీ మేమే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. ఎక్కడున్నావు కృష్ణవేణి? వస్తున్నా. రేపు గుళ్ళో మళ్ళీ పెళ్లి చేసుకుందాం. నీ తాళి బలం వల్ల మనల్ని ఇంకెవ్వరూ వేరు చేయలేరు. నేను వేరు చేస్తా. నిన్ను ఆ వంశీగాన్ని ఖచ్చితంగా విడదీస్తా. ఆ తర్వాత నిన్ను నా దాన్ని చేసుకుంటా. మన బంధానికి ఈ అగ్నిదేవుడే సాక్షి కృష్ణవేణి. ఇకెప్పటికీ మనం విడిపోం. ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను. ఈ అనంత విశ్వంలో కాలంతో పాటు ప్రయాణిస్తూ అనేక జన్మల నుంచి నిన్ను వెంటాడుతున్నాను. ఇదే ఆఖరిసారి. ఈసారి నాకు విజయం, నీకు ఓటమి తథ్యం. కృష్ణవేణి! వస్తే కడప, ఇందాకేంటి నువ్వు వాళ్ళ దగ్గర ఓ తెగ రెచ్చిపోతున్నావు? అది కాదయ్యా, అందరూ కలిసి అలివేణిద్దే తప్ప అంటే కోపం వచ్చినది, అందుకే కడిగి పడేసినాను. ఓసై, నేను ఆగమంటున్నా నాగవేంటే? అప్పుడప్పుడు మొగుడి మాట వినవే. అదేందయ్యా అట్ట అంటావు? నేను నీ మాట ఎప్పుడు కాదన్నాను? ఊరికట్ట సాగదీకు. నీకు నీ మెళ్ళ ఉన్న బంగారం మీద ఉన్న శ్రద్ధ కట్టుకున్న మొగుడు మీద ఉండదని నాకు బాగా తెలుసే. ఎంతసేపు నీ గోల నీదే గాని ఎదుటోడు చెప్పే సంగతి నేను చెవికి ఎక్కదా నీకు? ఇప్పుడు నీ మాట నేనేం వినలేదు. లోపల ఆగమని గొంతు చించుకొని అరిశాను, నువ్వు ఆగావా? కోపంలో పట్టించుకోలేదేమో, ఆ మాత్రానికి నువ్వంటే లెక్కలేదంటావా? కావాలంటే సీతమ్మ వారిని రాములోరు పరీక్షించుకున్నట్టు పరీక్షించుకో. అంటే ఏంటే? కొంపదీసి ఇప్పుడు నిప్పులో దూకుతావా నువ్వు? ఆహా, నువ్వు కూడా దెబ్బలు తగిలించుకుని హాస్పిటల్లో చేరిపో. నేను ఎన్ని సేవలు చేస్తానో చూడు. చా, ఇప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా? మీకేం భయం లేదయ్యా. సావిత్రి జమిని గణేష్ ని ప్రాణాలు వెనక్కి తీసుకొచ్చినట్లు నేను కూడా యముడి నుండి నీ ప్రాణాలు వెనక్కి తీసుకొస్తాను. ఉసే కడప, నీకు తెలియని పురాణాలు ఎందుకే వేలు పెడతావు? సావిత్రి మొగుడు పేరు జమిని గణేష్ కాదే, సత్యవంతుడు. అవునా? మరి ఆ సినిమాలో నోరు మూసే. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. నువ్వు లోపల ఎందుకు పొట్లాడావు? నేను ఆగమన్నా కూడా నువ్వు ఎందుకు ఆగలేదు? అది మరి వాళ్ళు మాత్రం అట్ట అనొచ్చునా? అంటానే, అంటాను. అలివేణి ఏం చేస్తుందో చూసావుగా? కృష్ణవేణికి ఇంకో పెళ్లి చేయబోయింది. ఇంట్లో వాళ్ళందరినీ బెదిరించి బంధించేసింది. చిన్నమదేవిని కిడ్నాప్ చేయించింది. ఆ బాధలు వాళ్లేదో అంటే మనం తిరగబడితే ఎలా? ఏందయ్యా నువ్వు కూడా అట్టగే అంటావు? మనుషులు అన్నాక తప్పులు చేయరా ఏంది? పెద్ద మనసుతో క్షమించి వదిలేయాలి గాని హాస్పిటల్లో ఉన్న పిల్లని అంటారా? వాళ్ళేం తిట్టలేదే, జరిగింది చెప్పారంతే. సంసారాన్ని గాలి కొదిలేసి డబ్బు డబ్బు అని వెంపర్లాడిందని బాధపడ్డారు అంతే. నిజంగా మన బిడ్డ అంత చెడ్డదా? నువ్వే చెప్పు. తని చిన్నతనం నుండి నువ్వే ఎరుగుతావు కదయ్యా. నువ్వే నీ చేతులతో ఎత్తుకుని పెంచినావు కదయ్యా. నువ్వు చెప్పింది నిజమే కడప. అలివేణి పుట్టింట్లో ఉన్నప్పుడు ఎంతో మంచిగా ఉండేది. ఇలా ఎలా మారిపోయిందో అర్థం కావడం లేదే. నేను అడిగేది అదే కదయ్యా. మన ఇంట్లో వజ్రంలో ఉన్న అమ్మాయి వాళ్ళ ఇంట్లో బొగ్గు బుక్కలా ఎట్టా మారిపోయినది. దానికి కారణం ఎవరు? నువ్వు మళ్ళీ మొదలు పెట్టావే. చూడు కడప, మనం చేసిన తప్పుల గురించి అందరూ మాట్లాడతారు. ఆ తప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది ఎవరూ ఆలోచించరు. అందుకే జీవితంలో వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. తన మొగుడు పిల్లలు పైకి రావాలని కోరుకోవటం కూడా తప్పేనా? వస్తే పిచ్చి మొద్దు, నువ్వు అలివేణి ఒకే రకంగా ఆలోచిస్తారే. అప్పుడేమన్నావు? డబ్బులు వచ్చేసాయి, బయటికి వెళ్ళిపోదాం అన్నావు. వెళ్ళాం, ఏమైందే?
దానికి దీనికి సంబంధం ఏంది? అయినా అప్పుడు నేను బుద్ధి తెచ్చుకున్నాను కదా, తిరిగి ఇంటికి వెళ్ళిపోయినాం కదా. వసై, నీకు బుద్ధి వచ్చిందంటే నేను నమ్ముతానా? ఏ ఏ ఎందుకు నమ్మవు? ఎందుకు నమ్మాలే? ఎందుకు నమ్మాలి? ఇప్పుడు కూడా బంగారం మీద ఆశతో వాడెవడో ఇచ్చిన మాయ నగలు పెట్టుకుని తగలటావు నువ్వు. నువ్వేందయ్యా, ఎక్కడ ఏ టాపిక్ మొదలు పెట్టినా చివరికి నా నగల దగ్గరకు వచ్చి పడతావు. సరే వదిలేసాయి. ఇంకెప్పుడు అరవింద్ అలా అనుకు. జరిగింది ఏదో జరిగిపోయిందే. ఇప్పుడు మనలో మనం తప్పులు ఎత్తుకోవడం వల్ల ఏ లాభం ఉండదే. సర్లే అయ్యా, ఆ దేవుడి దయ వల్ల అలివేణి కోలుకుంటే అంతే చాలు. నీ ప్రార్థనలు ఫలించి అలివేణి కోలుకుంటే అంతే చాలే కడప, అంతే చాలు. ఇక దేవుని జీవితంలో ఏమీ కోరుకోను. భగవంతుడా. అమ్మా, జీవితాంతం నిన్నే నమ్ముకొనున్నాం. కానీ ధర్మం అధర్మం చేతిలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఎలాగైనా నువ్వే ఈ గండం నుంచి మమ్మల్ని బయటపడేయాలి. కాపాడమని అమ్మవారిని అడుగుతున్నావా రత్న? ఏ బలం లేనప్పుడు దైవ బలం కావాలి కదా సృజన్. ఇదంతా మన శత్రువుల తెలివితేటల వల్ల జరగలేదు, మన అయిన వాళ్ళ దురాశ వల్ల జరిగింది. రత్న, అలివేణి విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. తను మనం కృష్ణవేణిని ఎక్కువగా చూసి తనని తక్కువగా చూశామని మొదటి నుంచే ఫీల్ అవుతుంది. సృజన్, నేనిద్దరు కోడళ్ళని ఒకలాగే చూశాను. కానీ దురాశతో చెడు సవాసాలు చేసి ప్రాణం మీదికి తెచ్చుకుంది అలివేణి. ఇదంతా తన స్వయంకృతం. సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి బాధపడే ప్రయోజనమే ఉంది. వంశీ కృష్ణవేణులతో పాటు చిన్నమ్మదేవి కూడా ఆపదలో ఉంది. తల్లి, మామూలుగా మేం పడే కష్టాలను నువ్వు పెట్టే పరీక్షలుగా భావించి గుండె ధైర్యంతో ఎదుర్కొన్నావు. కానీ ఆ కాలముఖ రుద్రుడు ఒక దుష్టాత్మ. అతన్ని మానవ మాత్రలమైనా మేము ఎదుర్కోలేము. అవును తల్లి, ఈ పరిస్థితుల్లో నువ్వే మాకు సహాయం చేయాలి. వంశీ కృష్ణవేణులని కాపాడు. సృజన్, అమ్మవారు రక్షిస్తుందంటావా? వంశీ మళ్ళీ మనింటికొస్తాడా? చిన్నమ్మదేవిని మళ్ళీ చూస్తానా? రత్న, ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. మనం నమ్ముకున్న అమ్మవారు మనల్ని కాపాడుతుంది. మన కుటుంబానికే ఎందుకు ఇలా జరుగుతుంది సృజన్? ఎందుకు జరిగినా కృష్ణవేణి మనందరినీ కాపాడుతుందన్న నమ్మకం నాకుంది. నేను అదే నమ్మకంతో ఉన్నాను. కృష్ణవేణి అమ్మవారి అంశ అని అందరూ చెప్పుకుంటున్నారు. తనే మన కుటుంబాన్ని కాపాడాలి.
ఎందుకిలా మారిపోయావు అలివేణి? కేవలం నీ మాటలు విని నిన్ను ప్రేమించాను. నిన్ను చూడకపోయినా పెళ్లికి ఒప్పుకున్నాను. అప్పుడు ఎంతో సున్నితంగా అనిపించిన నువ్వు ఇంత కరుకు గుండె దానిలాగా ఎలా మారిపోయావు? నువ్వంటే నాకు ప్రాణం అలివేణి. కానీ ఇది నీ దగ్గర చెప్పలేకపోయాను. నువ్వెంత దిగజారిపోయావో ఎప్పుడైనా గమనించావా? ఒకప్పుడు ప్రాణంతో సమానంగా ప్రేమించిన చెల్లెల్ని చంపబోయావు. ముక్కు పచ్చలారని చెల్లెలి కూతుర్ని కుటుంబానికి దూరం చెయ్యబోయావు. కన్న తండ్రిని కూడా బంధించే స్థాయికి దిగిపోయావు. అమ్మా అలివేణి, అలివేణి, అలివేణి!